వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయింది ఒకే ఒక సినిమా హనుమాన్ అండి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఫస్ట్ 4 డేస్లోనే అదైతే దానికి ఉన్న రేంజ్ కలెక్షన్ అయితే వచ్చేసింది. అదైతే 20 కోట్లు 30 కోట్లు ఏదైతే టార్గెట్ ఉందో అది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఇంకా దానికి మించి డబల్ ట్రిపుల్ అయితే వస్తున్నాయి. ఇంకా యూఎస్ఏలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 4 కోట్లు పెట్టుకుంటే 16 కోట్లు అయితే ఆ సినిమాకి వచ్చినాయి. ఆల్రెడీ 4 టైమ్స్ అయితే వచ్చేసింది అమౌంట్. అక్కడ బంపర్ ఆఫర్ అయితే వాళ్ళకి తగిలింది. ఇంకపోతే గుంటూరు కారం అయితే ఇంకా 20 కోట్ల షేర్ అయితే రాబట్టుకోవాలి ఉంటుంది. 20 కోట్ల షేర్ వస్తేనే అది హిట్ అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చే కలెక్షన్ బట్టి అయితే అది బ్లాక్ బస్టర్ అయిందా లేదని తెలుస్తుంది. అఫీషియల్గా అయితే వాళ్ళ నిర్మాతలు అయితే రమణ గారి బ్లాక్ బస్టర్ని వేసుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కలెక్షన్ అలానే వచ్చాయి. బ్లాక్ బస్టర్ కలెక్షన్లు వచ్చినాయి. ఎందుకంటే దానికి వచ్చిన నెగిటివ్ టాక్కి దానికి వచ్చిన ఎక్కువ పడ్డ రివ్యూలకి అయితే అది చాలా కష్టమైపోయేది. సినిమా ఇన్ని కలెక్షన్లు వస్తాయి అనిపించింది. ఎందుకంటే ఒక డిజాస్టర్ అవుద్ది అనుకున్నారు, ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నారు. కానీ అలాంటిది ఈ సంక్రాంతి టైంలో తనకు బెనిఫిట్ అయింది అనుకోవచ్చు. అలానే ఫ్యామిలీ